హాయ్, దిస్ ఈజ్ సందీప్తి. మళ్ళీ ఇంకొక రెసిపీ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. సో రెసిపీ ఏంటో చూసేద్దామా? లీఫీ ఇడ్లీ ఉప్మా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. లీఫీ ఇడ్లీ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీలు 4, తరిగిన పాలకూర పావు కప్పు, తరిగిన మెంతికూర పావు కప్పు, తరిగిన తోటకూర పావు కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? రెడీ. స్టవ్ ఆన్ చేసుకోవాలి. నేతితో పోపు దినుసుల్ని వేయించుకుందాం. రోజు ఇడ్లీ తినాలన్నా బోర్ కొడుతుందండి, అలాగే రోజు ఉప్మా తినాలన్నా కూడా బోర్ కొడుతుంది. సో వెరైటీగా లీఫీ ఇడ్లీ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందాం. ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేస్తే కానీ కాదు కదా, మరి అలాంటి రోజుల్లో రోజు ఇడ్లీ చేయాలంటే దానికి మళ్ళీ చట్నీ కావాలి. ఉప్మా చేయాలంటే కూడా దానికి ఏదో ఒకటి నంచుకోవడానికి చేయాలి. సో అలా కాకుండా నేను ఒక వెరైటీ రెసిపీని కనిపెట్టాను. అదేంటో ఇప్పుడు మీకు చెప్తున్నాను, మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ప్రాసెస్ చేయండి, ఓకేనా? వేగిన తర్వాత అల్లం, ఉల్లిపాయలు. ఒక్కొక్కసారి మనకి గెస్ట్లు ఎవరైనా వస్తారు అని చెప్పి మనం ఇడ్లీ ఎక్కువ చేస్తుంటాం. సో ఇడ్లీ మిగిలిపోయినప్పుడు కూడా మనకి ఇలాంటిది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం అండ్ కరివేపాకు. కూరలో కరివేపాకు అని చెప్పి తీసి పడేస్తాం, కానీ కరివేపాకు లేకపోతే మాత్రం ఏ టేస్ట్ ఉండదండి, సీరియస్గా చెప్తున్నా. నెక్స్ట్ మెంతికూర. మెంతికూర హెల్త్ వైజ్ చాలా మంచిదండి, మన కళ్ళకి ఎలాంటి డిసీజ్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. సో మెంతికూర మనం కలుపుకుందాం. మెంతికూర కాస్త చేదుగా ఉంటుంది, సో మనం కొంచెం ఎక్కువసేపు దీన్ని వేగనివ్వాలి. అండ్ లీఫీ ఐటమ్స్ కూడా మనకి ఒంటికి వైజ్ చాలా మంచిదండి. సో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ ఉండేలా చూసుకోవాలి. ఇది వేగేలోపు మా సీరియల్ అభిషేకం నుంచి ఒక చిన్న డైలాగ్ చెప్తాను, ఓకేనా? మా సీరియల్ అభిషేకం అంటే గుర్తొచ్చింది. మా మేడం జ్యోతిరెడ్డి గారు అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారండి, నిజంగా సొంత పిల్లలా చూసుకుంటారు. అండ్ డైరెక్టర్ సార్ గురించి ముందుగా చెప్పాలి, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అండ్ యాక్టింగ్ రాకపోతే అతనే వచ్చి చేసి చూపించి ఇది ఇలా అమ్మా అది అలా అమ్మ అని చెప్పి చూపిస్తారు. 1-2 టేకుల్లో ఒకవేళ చేయలేకపోయినా, అంటే నేను కాదు వేరే వాళ్ళు ఎవరైనా చేయలేకపోయినా కూడా అస్సలు విసిగే రాదండి, అతనికి చాలా ఓపిక. అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్ సార్, నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. వేగిపోయింది, డైలాగ్ తర్వాత చెప్తా. పాలకూర వేసేసుకుందాం అండ్ తోటకూర కూడా. నచ్చితే కొంతమందికి క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, బట్ ఇది లీఫీ కాబట్టి నేను వెజిటబుల్స్ కొంచెం తగ్గించా, ఓన్లీ లీఫీ వెజిటబుల్సే వేస్తున్నా. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ కింద స్నాక్స్ కింద కూడా మనకి చాలా బాగా పనిచేస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం. సో మనం ఇప్పుడు ఇడ్లీ యాడ్ చేసేసుకుందాం. ఇడ్లీని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని యాడ్ చేసుకుందాం, మనకి కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. హ్యాపీగా చట్నీ కూడా అవసరం లేదండి, హ్యాపీగా తినేయచ్చు. నాకైతే ఇడ్లీ కింద తినడం కంటే ఇలా ఉప్మా చేసుకుంటే చాలా ఇష్టం. మా అభిషేకం సీరియల్ త్వరలో 2500 ఎపిసోడ్స్ అవుతుందండి, గిన్నీస్ రికార్డ్ ఇది. సో ఇది 3000 ఎపిసోడ్స్ చేయాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో 3000 ఎపిసోడ్స్ కూడా చెయ్యాలి అంటే మీ ఆదరణ కంపల్సరీగా మాకు ఉండాలి. సో మీ ఆదరణ మాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ ప్రేక్షక దేవుళ్ళు అంటారు కదా, సో మీరు లేకపోతే మేము లేము, మీరందరూ మమ్మల్ని ఆదరించబట్టే మేము ఇంత హ్యాపీగా ఉంటున్నాం. సో మా అభిషేకం సీరియల్ త్వరలో 3000 ఎపిసోడ్స్ రావాలని మీరు కూడా కోరుకోండి, నేను కూడా కోరుకుంటాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు, సూపర్గా వస్తుంది స్మెల్. రెడీ అయిపోయింది ఆల్మోస్ట్.
స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు లెమన్ యాడ్ చేసుకుందాం. ఏంటున్నా సరే లెమన్ యాడ్ చేస్తే ఆ టేస్టే వేరండి అసలు. సో సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. రెడీ. సో ఇప్పుడు మనం లాస్ట్గా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. గుమగుమలాడే లీఫీ ఇడ్లీ ఉప్మా తయారు చేసేసుకున్నాం. మరి ఒక్కసారి ఆ విధానం ఏంటో మళ్ళీ చూసేసుకుందామా? లీఫీ ఇడ్లీ ఉప్మా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తగిన అల్లం, ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతుకూర, తరిగిన పాలకూర, తరిగిన తోటకూర, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఇడ్లీలను మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే లీఫీ ఇడ్లీ ఉప్మా రెడీ. గుమగుమలాడే లీఫీ ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయింది. సో మనం టేస్ట్ చూసేద్దామా? చాలా బాగుందండి. డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇది అండ్ నేతితో మనం పోపేసుకున్నాం కదా, ఫ్లేవర్ నోటి తగులుతుంది. అండ్ ఇది హెల్త్ వైజ్ కూడా మనకి చాలా మంచిది. అండ్ ఇందాక డైలాగ్ చెప్తాను కదా, చెప్పేనా? అదేంటండి బాబు అలా తిట్టుకుంటున్నారు? సో డైలాగ్ వరకే ఇది, ఓకేనా? చెప్తున్నా. అత్త, సంజయ్ ఎప్పటికీ నా వాడే. ఆ సిరీస్ చెందాలని చూస్తున్నావా నువ్వు? ఎప్పటికీ జరగదత్తా. ఎప్పటికైనా సంజయ్ నా వాడే, అంతే. సో నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్, నమస్తే. సో రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? పామ్ ట్రీ చేస్తున్నానండి. పామ్ ట్రీ, ఓకే. స్లైసెస్ లా కట్ చేసుకున్నాను, ట్రీ షేప్ లో అరేంజ్ చేసుకున్నాను. ఓకే, కొంచెం కీరా గ్రీన్ కలర్ లో ఉంటుంది కదా, ఇవి స్లైసెస్ లా కట్ చేస్తాం. పైన లీవ్స్ లాగా. సో అరటిపండు మధ్యలో పండు తీసుకుంటున్నాం అండి. సో అది మెయిన్ ఇదిలా వస్తుంది. సో అక్కడక్కడ అలా కట్స్ ఉన్నట్టుంటాయి కదండి, కొంచెం లైట్గా ఇలా లూజ్ లా చేస్తే మనకు ఆ కట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. కొద్దిగా స్లాంట్ గా కట్ చేస్తున్నాం. సన్నగా కట్ చేసేసుకోవటం. అవునండి. ఇదైతే కొంచెం పొడవుగా వస్తాయి మనకి. స్లాంట్ గా చేస్తే కొంచెం పొడవుగా వస్తాయి. ఇంకా అన్ని అరేంజ్ చేసేసుకోవడం. సింపుల్ గా చేసుకోవచ్చు. కొంచెం లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం న్యాచురల్ గా అలా కనిపిస్తుంది. సో కింద కొంచెం గ్రాస్ లా చూపిస్తున్నాం, చెట్టుకి అటువైపు ఇటువైపు. ఓకే, సింపుల్ గా చేసుకోవచ్చు. చూసారు కదా, కార్వింగ్ కూడా రెడీ. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మరో చక్కటి చిట్కా చూద్దామా? తేనె అనేది మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా చాలా మనం తినే పదార్థాల్లో ఎక్కువగా మనం షుగర్ యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఈ షుగర్కి ప్రత్యామ్నాయంగా తేనె కనుక వాడుకున్నట్లయితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే షుగర్ వల్ల యాడ్ అయ్యే ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా బాడీకి యాడ్ అవ్వకుండా ఉంటాయి. మరి తేనె వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా చలి వల్ల కావచ్చు, లేకపోతే చాలా రోజులు ఉండడం వల్ల కావచ్చు, గడ్డ కట్టుకుపోతూ ఉంటుంది.
ఇలా గడ్డ కట్టుకుపోయిన తేనెని పడేయకుండా దీన్ని హాట్ వాటర్లో కనుక ఉంచినట్లయితే, ఏ బాటిల్లో అయితే మనం తేనె స్టోర్ చేసుకుంటామో ఆ బాటిల్ని కొద్దిగా హాట్ వాటర్లో ఉంచినట్లయితే ఆ గడ్డంతా కరిగిపోతుంది, తేనె మళ్ళీ తాజాగా ఉంటుంది, వాడుకోవచ్చు.